నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్న నేపథ్యంలో అయితే చంద్రబాబు రాష్ట్రమంతా తిరుగుతూ రా కదలరా సభలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రజలకి తమ స్పష్టమైన సందేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి నెల్లూరులో 28వ తేదీన సభ జరుగుతున్న నేపథ్యంలో సుధీర్ రెడ్డి ఇప్పుడు మనతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి రా కదలరా సభ ద్వారా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రా కదలిరా అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. మొన్న కూడా వెంకటగిరిలో ఏ రకంగా చేశారు చూశారు. లక్షలాది మంది జనాలుగా వాళ్ళు తల రావడం, బ్రహ్మాండంగా రెస్పాన్సు. అలానే మేము కూడా ఇంత పెద్ద రెస్పాన్స్ ఎప్పుడు చూడలే. పోయిన ఎలక్షన్స్లో కూడా మేము తిరిగాము, సవాల్ చేసాం కానీ ఇంత స్వచ్ఛందంగా వాళ్ళు ఏమీ ఆశించకుండా ఒక ట్రాన్స్పోర్టేషన్ పెడితే వాళ్ళు ఈ రకంగా రావడం అనేది మాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే జనరల్ చూస్తుంటే పొలిటికల్గా ఎట్లుంటుందో మీకు అంత తెలియదు ఏం లేదు. కానీ బాబు గారు వచ్చిన వెంటనే రెస్పాన్స్ అనేది చూస్తే నా భూతం నా భవిష్యత్ అన్నట్టు. పైగా కొత్తగా ఏం చూస్తున్నామంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో కొత్త ఓటర్స్ కావచ్చు, అలానే ఈ 25 to 40 years ఓల్డ్ యంగ్ గ్రూప్ ఏదైతే ఉందో, మరి పవన్ కళ్యాణ్ అండ్ ఆల్సో ఏ సూపర్ హిట్ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ ఇంకా బాబు గారు ఇద్దరు కాంబినేషన్స్లో బ్రహ్మాండంగా వాళ్ళు ముందు రావడం జరుగుతుంది. మేము మాట్లాడేటలే అంతగా గోలగోల చేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు. పైగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఏ రకంగా ఇబ్బందులు పెడుతుంది, ఏ రకంగా రైతులకు ఇబ్బంది పెట్టింది, యువతకు ఇబ్బంది పెట్టింది. ఇక అనేక దీంట్లో చూస్తే జాబ్స్ అన్నారు. ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తారు, బాబు వచ్చారు, జాబ్ చేసి చూపించాం. ఈరోజు ఎక్కడ చూపిస్తున్నాడు? క్యాలెండర్ అన్నాడు. ఈ క్యాలెండర్కే వెంకటేశ్వరం క్యాలెండర్ పరిమితం, ఎందుకంటే జాబ్ క్యాలెండర్ లేని పరిస్థితి. మన పబ్లిక్ కూడా ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకున్న పరిస్థితి, వాళ్ళందరికీ అర్థమయ్యే పరిస్థితి, ఏ రకంగా ప్రభుత్వం బిహేవ్ చేస్తుందో, ఏ రకంగా పోతుందో. ఈరోజు కాళహస్తిలో ఎత్తుకుంటే మా మీద 16 కేసులు, మొన్న పొద్దున కూడా కిడ్నాప్ కేసు పెట్టినారు. ఈ రకంగా పెడతానే ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు నిజంగా ఆ రోజు వైసీపీ వచ్చి పలాను ఇబ్బందులు స్వామి సాయం చేయండి అంటే సాయం చేసేవాడు. ఈరోజు అదే వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు? మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని ఎట్ట లాక్కోవాలి వీళ్ళ పార్టీలోకి అంటే నాకు అర్థం కాదు. ఏంటంటే కేసు పెట్టి లాక్కుంటే ఆ రోజు పోయి కండ వేసుకుంటాడు, కానీ పనిచేస్తాడా? వీళ్ళకి మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ హిట్ టీవీ ద్వారా ప్రజలందరూ కూడా చెప్తున్నాను, అందరూ మేలుకోవాలా, అందరూ ఆలోచన చేయాలా. నేను కూడా టీడీపీ పార్టీకి ఓటేయమంటలా. నేను అడిగేదల్లా ఒకటే, ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకు ఓటేయండి, ఎవరు న్యాయంగా పనిచేస్తారో వాళ్ళకు ఓటేయండి. ఇంతకు ముందర 2019 ముందర ఒక్కసారి లిస్టు ఆన్లైన్లో తెలుస్తుంది పిల్లలకి అందరికీ, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఏదో డేటా తీరండి. దాని ప్రకారం మీరు ఒక డెసిషన్ తీసుకొని ఒక మంచితనానికి, ఒక డెవలప్మెంట్కి వచ్చే కాలంలో ఏ రకంగా బాగుంటుందో దానికి ఓటేయమని చెప్పి నేను అప్పీల్ చేస్తాను. అదేవిధంగా మరి ఈ రా కదలరా సభ 28వ తేదీ నెల్లూరులో జరగనున్న నేపథ్యంలో మరి మీకు ఎలాంటి బాధ్యతలు అప్పగించారు? మీ బాధ్యతలు మీరు ఏ విధంగా నిర్వర్తించబోతున్నారు? మాకు సర్వేపల్లి ఇన్ఛార్జ్ చేశారండి, ఇక్కడ అబ్జర్వర్గా చేశారు. మాకు 3 మండలాల నుంచి జన సమీకరణ కావచ్చు, ఏమైతే కావచ్చు. ఇక చంద్రమోహన్ అంటే ఆయన ప్రిన్సిపలే, మేమందరూ స్టూడెంట్స్, ఇక యంగ్స్టర్స్ కాబట్టి ఆయన దగ్గర మేము నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. ఏదో వేశారు కాబట్టి మేము ఎక్కడెక్కడి నుంచి ఎట్ట చేస్తున్నారు అనేది ఓ పార్టీ ఆఫీస్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలా, ఏ రకంగా ఎట్నే చేస్తున్నారు, ఏ క్లస్టర్ ఏ యూనిట్తో ఎట్ట కోఆర్డినేట్ చేస్తున్నాడు. అట్లనే తద్వారా బూతుల దగ్గర కూడా ఏ రకంగా వాళ్ళని అరేంజ్మెంట్ చేస్తున్నారు, బస్ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఆటో అరేంజ్మెంట్స్ కావచ్చు. పైగా ఈ సర్వేలని క్రిటికల్ కాబట్టి ఈ చుట్టుపక్కల దగ్గరగా ఉండే ప్రదేశం కాబట్టి ఇక్కడి నుంచి 15 నిమిషాల్లో ఎటు నుంచి తీసుకొచ్చిన జనాలు వచ్చినా సరే వాళ్ళు ప్రాంగణానికి జరుగుతున్న పరిస్థితి, వాళ్ళ కంఫర్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడమని పెట్టినారు. దాని వరకు చూస్తాం. సో సభకి అయితే మాత్రం టీడీపీ సర్వం మొత్తం సిద్ధం చేసుకుంది. 28వ తేదీన సభ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా అధికారులు అదేవిధంగా నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సభని సక్సెస్ చేయాలి, ప్రజలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలి. అయితే సుధీర్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, మేము టీడీపీకి ఓటేమని చెప్పట్లేదు, కానీ ఎవరైతే అభివృద్ధి చేస్తారో ప్రజలు గమనించి ఓట్లేమని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. మరి చూద్దాం చంద్రబాబు సభకు ఏ విధంగా రెస్పాన్స్ ఉండబోతుందో. కెమెరా పర్సన్ సునీల్తో జోసెఫ్, హిట్ టీవీ నెల్లూరు నుంచి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ